ఒక్కో నియోజకవర్గానికి 22,500 కోట్లు కేటాయించామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మెట్రో ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. సిటీలో కట్టే మెట్రో దేశానికే ఆదర్శమవుతుందని తెలిపారు భట్టి విక్రమార్క. ప్రవేశపెట్టినటువంటి అప్రాపరేషన్ బిల్లు పైన సుదీర్ఘంగా చాలామంది సభ్యులు, గౌరవ సభ్యులు వారి సలహాలు, సూచనలు పెద్ద ఎత్తున చేశారు. అధ్యక్ష, గౌరవనీయులు బలాలా గారు కానీ, గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు కానీ, అయితే గౌరవనీయులు ఇతర కాంగ్రెస్ శాసనసభ్యులు చాలామంది కూడా వారి సలహాలు చెప్పారు. అధ్యక్ష, వారు చెప్పినటువంటి కోనంనేని సాంబశివరావు గారు కూడా వారు అమూల్యమైన సలహాలు చెప్పారు. అధ్యక్ష, అంతిమంగా గౌరవ సభ్యులందరికీ మీరు చెప్పినటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష, చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఈ బడ్జెట్లో పొందుపరిచాం. ఉదాహరణకి బలాలా గారు మాట్లాడుతూ హౌసింగ్ గురించి వారు ధన్యవాదాలు చెప్పారు. వాస్తవమే అధ్యక్ష, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని ఇందిరమ్మ ఇళ్లని ఏ ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఇంత సాహసమైనటువంటి నిర్ణయం చేస్తుంది పేదల కోసం అని నేను నమ్మట్లేదు. అధ్యక్ష, అది కేవలం ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. అధ్యక్ష, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అధ్యక్ష, దాదాపు 22,500 కోట్ల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి వడివడిగా కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వారం బిల్లులు ఇస్తామని చెప్పేటువంటి ధీరోదాత్తమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అధ్యక్ష, వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను, వారు కూడా ఈ ప్రభుత్వాన్ని అభినందించినందుకు. అట్లాగే వారు మెట్రో రైల్ సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉందని కూడా అభినందనలు చెప్పారు. అధ్యక్ష, మెట్రో రైలు కూడా ఈ నగరాన్ని రూపురేఖలు మార్చి ప్రపంచంలోనే అతి గొప్ప గ్లోబల్ సిటీగా మార్చేటువంటి గొప్ప స్కీమ్. అధ్యక్ష, అనేక సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు నడుస్తున్నప్పటికీ ఆ లాజికల్ కంక్లూజన్ అంటే కనెక్టివిటీ ప్రాపర్గా లేకపోవటం వలన అనుకున్నటువంటి విజయాల్ని మనం సాధించలేకపోయాం. ఇప్పుడు ఇటు ఓల్డ్ సిటీలో కానీ, ఎయిర్పోర్ట్ వరకు కానీ, మిగతా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వకపోవటం వలన మనం దాన్ని ఫలితాలు సాధించలేకపోయాం. అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దానిపైన దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వారిని కూడా ఒప్పించి ఈరోజు మెట్రో రైల్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతున్నాం. అంతిమంగా నగరంలో పెరుగుతున్నటువంటి రవాణా, ఇటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇది దేశానికి ఒక పెద్ద ఆదర్శంగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఓల్డ్ సిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వాటాదారుడిగా, దీంట్లో రాష్ట్రం, కేంద్రం 2 వాటాదారులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. అట్లాగే అధ్యక్ష, వారు ఇంకో మాట కూడా చెప్పారు, పెడస్ట్రేషన్ ప్రోగ్రాం ముందుకు పోవట్లేదు చార్మినార్ దగ్గర. అధ్యక్ష, ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రాజెక్ట్. త్వరితగతిన మీరు దగ్గరుండి చేపించండి, దానికి కావాల్సిన బిల్స్ ఇప్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటామని చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఆ ప్రాజెక్టు మీరు త్వరితగతిన మీరు అవసరమైతే స్థానిక శాసనసభ్యులుగా దగ్గరుండి స్పీడ్గా చేపిస్తూ పోండి, బిల్లులు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, తప్పనిసరిగా అది ముందుకు పోవాలని మేము బలంగా కోరుకుంటున్నాం. అట్లాగే 100 ఫీట్స్ రోడ్ వైడనింగ్ చేస్తూ, రోడ్లు వైడనింగ్ చేసేటప్పుడు కూడా अभी क्या हो रहा है, रोड वाइडन कर रहे, फिर बाद में 5 फीट ऑक्यूपेशन हो रहा, क्या फ़ायदा है बोल के बोल रहे.
అధ్యక్ష, నేను ఐ డూ అగ్రీ విత్ హిమ్. డెఫినెట్గా మనం చేసినటువంటి రోడ్లు వైడని భవిష్యత్తులో ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకునేది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి అటువంటి ఆక్యుపేషన్ తిరిగి పునరావృతం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్న ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు లోకల్ లెజిస్లేటర్గా మీరు బాధ్యత తీసుకొని ఆక్యుపేషన్లో రానికుండా పబ్లిక్ని అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే శానిటేషన్ గురించి న్యూ స్వీపింగ్ యూనిట్స్ కావాలని అడిగారు. కతోరా హౌస్ గురించి కూడా అడిగారు. తప్పనిసరిగా వీటన్నిటినీ ప్రభుత్వం